నేను బలవంతంగా చేసి తుప్పలంతా లాక్కెళ్ళి బట్టలని సింపేసేలా చేశారు. తర్వాత నాకు బలవంతంగా తీసుకొచ్చి వలస గ్రామం నుంచి చిత్రపూడి ఇద్దరు రాజగోపాల్ పల్లె వీరపరెడ్డి తీసుకొచ్చి ఒక రూమ్లో బంధించారు 2 గంటల సమయంలో. 2 గంటల నుంచి మార్నింగ్ 12 గంటల వరకు. తర్వాత ఊళ్ళో మీటింగ్ పెట్టేశారు. ఊళ్ళో మీటింగ్ పెట్టించిన తర్వాత అడిగారు, ఏంటి ఇలా మీరు ఇష్టపూర్వకంగా వచ్చారా లేకపోతే బలవంతంగా తీసుకొచ్చారంటే నాకు ఇష్టం లేదు, ఎందుకైనా ఇష్టం చేసుకోవాలి, ఊళ్ళో అబ్బాయి కదా, ఊళ్ళో చూసి ఎందుకు చేసుకుంటాము అనేసి అన్నాను. ఎందుకు చేసుకోకూడదు, ఊళ్ళో చాలామంది చేసుకుంటున్నారు కదా, చాలామంది జీవితాలు బాగుపడుతున్నాయి కదా, నువ్వెందుకు చేసుకోకూడదు, మీ మేనబావ కదా అనేసి అన్నారు. అనేసి అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం చేసుకోవాలి, అయినా నా కళ్ళారా నేను చూసుకున్నాను, అతనికి ఏం పని పాట ఉండదు, ఏం పని చేయరు, ఓన్లీ కూర్చొని బ్రతుకుతుంటారు అనేసి అన్నాను. సరే అనేసి ఊళ్ళో వాళ్ళందరూ ఒక కమిట్మెంట్కి వచ్చి సరే నువ్వు ఎలా తప్పించుకుంటావు చూస్తాం అనేసి అలా 6 డేస్ వరకు రూమ్లోనే బంధించారు. ఇవాళ ఎవరు లేని సమయంలో నేను చూసుకొని ఆ ఇంటి నుంచి పారిపోయి వచ్చేసాను ఎవరికి తెలియకుండా. రంపచోడవరం వచ్చేసి మా అక్కలను కలిసేస్తే ఏఎస్పీ గారికి కంప్లైంట్